సాక్షి న్యూస్ తెలంగాణకి స్వాగతం. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గొల్లపల్లిలోని ఆర్యవైశ్య భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పేద మధ్య తరగతి కుటుంబాలకు రేషన్ కార్డు ఎంతో కీలకమని పేర్కొన్న మంత్రి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పారదర్శకంగా రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు సకాలంలో అందేలా రేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇక గొల్లపల్లి మండలంలో 34 రేషన్ షాపుల పరిధిలో సుమారు 17,000 రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం మన సాక్షి న్యూస్ తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం చెప్తూ ముఖ్యంగా ఈరోజు మనం రేషన్ కార్డు అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డు అనేది చూస్తున్నాం. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు అప్పుడు రేషన్ కార్డు ఇచ్చారు, అది నామినేషన్ చేసి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఈ అందరూ ఆ కార్డు ఆర్ఎంఎస్ఏ కార్డు రాజశేఖర రెడ్డి ప్రకటన పెట్టిందంటే అప్పటి నుంచి మళ్ళా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల రూపాయల మంత్రివర్గంలో మాట్లాడి మరి మనం ఈ దేశం స్కీమ్ అప్లై చేయడం కానీ ఇంకా ఏదైనా అవసరానికి ఉన్నప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ఇది 10-11 సంవత్సరాలు ఇదే ప్రయాస పడేది. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకంటూ ఒక రేషన్ కార్డు ఉండాలి, ప్రతి కుటుంబానికి కూడా ఇది ఒక ఆత్మగౌరవంతో కూడుకున్నదని భావించి మీ అందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డు ఇవ్వడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేటివి ఎవరికి కూడా ₹1 ఇవ్వాల్సిన లేదు. ప్రభుత్వమే పూర్తిగా దాని యొక్క ఖర్చును భరిస్తూ ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులైతే ఆల్రెడీ ఇప్పటికీ రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తున్నది. అలాగే రేపు ఇంకా తర్వాత కూడా కొత్త రేషన్ కార్డు తీసుకునే వాళ్ళకి కూడా స్మార్ట్ రేషన్ కార్డు ప్రొవైడ్ చేస్తారు. అంటే ప్రభుత్వం వచ్చినాక గతంలో మనకు బోనస్ సన్న ధాన్యానికి బోనస్ ఇస్తున్నది ₹5,000. మీ అందరికీ తహసీల్దార్ కి, ఆర్టీఓ గారికి అండ్ ఎదురుగా ఉన్న అందరి బెనిఫిషరీస్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు కొత్త స్మార్ట్ కార్డు అనేది మనం ఇస్తా ఉన్నాం. పాత రేషన్ కార్డు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా జరిగింది. కొత్త స్మార్ట్ కార్డు దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఈ రేషన్ కార్డు అనేది ముందు రేషన్ కార్డు కూడా ఉంది, ఇప్పుడు కూడా రేషన్ కార్డు ఉంది. కాకపోతే మన ముందు 20-25 ఎక్స్పీరియన్స్ ఏం తెలుస్తా ఉందంటే రేషన్ కార్డు లో చాలా మట్టుగా ఫేక్ రేషన్ కార్డు, దొంగ రేషన్ కార్డు, రేషన్ కార్డు లో డూప్లికేషన్స్, రేషన్ కార్డు లో ఎడిషన్స్ సరిగ్గా చేయకపోవడం, మెంబర్స్ సరిగ్గా చేయకపోవడం. అండ్ మన జిల్లాకనే కాదు మన స్టేట్ పాపులేషన్ కన్నా మన రేషన్ కార్డు లో ఉన్న పాపులేషన్ ఎక్కువ మంది ఉంటారు. అంటే మన స్టేట్ లో ఉన్న రేషన్ కార్డు అన్ని కూడా కలుపుకొని ఎంతమంది ఉన్నారో చూసుకుంటే మన తెలంగాణ పాపులేషన్ కన్నా 1.5 ఎక్కువ కనిపిస్తా ఉంటారు. అంటే 100 మంది తెలంగాణ పాపులేషన్ అయితే 150 మెంబర్స్ రేషన్ కార్డ్స్ లో ఉంటారు. ఈ 150 మెంబర్స్ ఎవరు, ఏ రేషన్ కార్డు ఎంతమంది 2 సార్లు వచ్చాయి, ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవడం కోసమే అందరూ కూడా డిస్ప్లే చేసి స్మార్ట్ రేషన్ కార్డు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎటువంటి ఒరిజినల్ బెనిఫిషియరీ కానీ ఎవరు కూడా మనకి ఎక్కడ కూడా డిలీట్ అవ్వడం కానీ లేకపోతే ఉండదు. మన కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తాం. అది నిరంతరం కొత్త రేషన్ కార్డు కావాలన్నా, రేషన్ పెళ్ళైన తర్వాత ఇల్లు మారినప్పుడు రేషన్ కార్డు ఎడిషన్ కావాలన్నా కూడా అందరికి ఇవ్వబోతా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డూప్లికేషన్ ఎక్కడైనా ఉన్నా, ఎక్కడైనా వేస్టేజ్ ఎక్కడైనా ఉన్నా అవన్నీ కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ద్వారా తీసుకోవడం ఈజీ అవుతుంది గవర్నమెంట్ పరంగా కూడా. అండ్ మీకు కూడా ఇక్కడ యాప్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఆ యాప్ లో మీరు కూడా రేషన్ కార్డ్ ద్వారా లాగిన్, రేషన్ కార్డ్ నెంబర్ తో మీరు లాగిన్ అయితే తెలుగులో కూడా ఉంది, యాప్ ఇంగ్లీష్ లో కూడా ఉంది. ఆ లాగిన్ లో మీ డీటెయిల్స్ ఏంటి, మీకు నెలగా ఇవ్వాల్సిన ఎంత, ఆ నెలలో ఎంత మీరు తీసుకున్నారు, మీకు ఏదైనా పేరు షాపుల మీద కానీ లేకపోతే సివిల్ సప్లై సంబంధించిన వాళ్ళు ఎవరైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా యాప్ లోనే మీరు తీసుకుంటే ఆ యాప్ ద్వారానే అది ఎంక్వైరీ కూడా జరుగుతుంది.
సో ఒకటి మనకి డూప్లికేషన్ తగ్గించుకోవడం, రెండు మనకి ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు మీకు ఏమైనా స్పెసిఫిక్ రిజిస్ట్రేషన్ షాప్ లో కంప్లైంట్ అంటే మా ఆఫీస్ లో లేకపోతే కస్టమర్ ఆఫీస్ లో వెళ్తా ఉంటారు. ఇది ఆటోమేటిక్ గా మీరు యాప్ లో ఇవ్వగలిగితే డైరెక్ట్ గా మాకు మెయిల్ నుంచి వచ్చి ఆటోమేటిక్ గా కంప్లైంట్ పర్సూ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఆల్రెడీ కొత్త రేషన్ కార్డ్స్ ఉన్నాయి, 15 రేషన్ కార్డు ఈ మండలంలో ఉన్నాయి. అందరికీ కూడా వివిధ గ్రామాలకు వచ్చినటువంటి స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాలకు వచ్చిన మా సోదరులు సమావేశాన్ని ముఖ్య అతిథిగా మన జిల్లా పరిషత్ గారు సత్యప్రసాద్ గారు, డిఎస్ఓ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, స్థానిక సర్పంచ్ సోదరులని, వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి సమాచారం సమాచారం ఉంటుంది. భవిష్యత్తులో రెవెన్యూ పరంగా సర్టిఫికేట్ తీసుకోవాలనుకున్నా ఆ స్మార్ట్ కార్డ్ మనం ఆధార్ కార్డు చేసుకుని ఆ కార్డు మనం పెట్టినట్లయితే వెంటనే ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా అనేక స్మార్ట్ కార్డు ఇప్పుడే మా ఎంఆర్ఓ చేస్తూ ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో, గౌరవ వస్తువుల సంరక్షణ శాఖ మంత్రి మన తిరిగి గొల్లపల్లి మండలం సంబంధించినటువంటి రేషన్ కార్డు యజమాని ప్రభుత్వం నచ్చవాలని పేరుంది. ఆ పడిపడి ఇక్కడ క్యూఆర్ నెంబర్ మనం మీడియాలో చూస్తారు. ఈ క్యూఆర్ నెంబర్ మనం డిస్ప్లే చేస్తారు, పూర్తి సమాచారం ఉంటుంది. ఈ విధంగా డిజిటలైజేషన్ అంటే రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలో కూడా మనం అడ్వాన్స్ గా బుక్ పట్టుకుని కాగితం పట్టుకోవడం పోకుండా ఈ డిజిటలైజేషన్ ద్వారా ఈ కార్డు ద్వారా మన పూర్తి కుటుంబాన్ని నమ్మకమైనటువంటి రాష్ట్ర ఒకవేళ మన గొల్లపల్లి మండలంలో ఉంటాం, అందులో కూడా మన అమ్మగారికి పోతే అక్కడ రాష్ట్ర షాప్ ఉంటే ఈ కార్డు పెట్టి మన రాష్ట్ర బియ్యం వస్తుంది. ఆ విధంగా మరి చూశాక మంత్రి జిల్లా ఇలా ప్రత్యేకంగా మేము మరి అన్నగా ఎన్నికగా మంత్రి గారిని తీసుకున్నామంటే ప్రభుత్వం మన ప్రభుత్వం మరి మార్పు కోరి ఆశీర్వదించాలి. ప్రభుత్వంలో కూడా ఈ సంక్షేమానికి సంబంధించినటువంటి గతంలో మీకు తెలుసా మీటింగ్ అయితే మరి అప్పుడున్న ఎమ్మెల్యే గారి మంత్రులు వచ్చి అధికారులకు రేషన్ కార్డులు రేషన్ కార్డు ఇవాళ ఈ యొక్క మండలానికి ఉద్యోగానికి సుమారు 17,153,53,153,153 స్మార్ట్ రేషన్ కార్డు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సంరక్షణ శాఖ మంత్రి దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి జరగకూడదు చేయడానికి 80,873 ఈ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు అందరికీ జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకు గొల్లపల్లి మండలానికి 34 రేషన్ షాప్స్ ఉన్నాయి. రేషన్ షాప్ పిల్లల సోదరులు కూడా చాలా మంది వస్తుంది. వారు కూడా మరి సుమారు 34 రేషన్ కార్డు గొల్లపల్లి మండలానికి సంబంధించి ఉన్నాయి. ఆ రేషన్ షాప్లో 17,185 కుటుంబాలకు ఈ స్మార్ట్ రేషన్ కార్డు అందజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి ఇక్కడ ఈ మండలానికి సంబంధించి స్పెషల్ కానీ ప్రతి ఇంటికి చివరి ఇంటి వరకు ఈ రేషన్ కార్డు సమాచారం అందజేసే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు కొన్ని గ్రామాలకు అందుబాటులో సోదరి అనుమతిస్తున్నాం. భవిష్యత్తు కూడా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఇక్కడ ఇబ్బంది జరగకుండా మన కార్డు ఆ విధంగా పెడితే ఆ కార్డు అన్ని సమాజం వచ్చే విధంగా స్మార్ట్ కార్డు గారు, అదేవిధంగా వివిధ గ్రామాలకు సంబంధించిన గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, మాస్టర్లు, అన్ని గ్రామాలకు సంబంధించిన పెద్దలు, ముఖ్యంగా ఈరోజు ఈ స్మార్ట్ కార్డు ఏంటమ్మా మన గ్రామాలలో కూడా మనకు ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి సంక్షేమానికి సంబంధించిన ఏదైతే రేషన్ షాప్ సన్న బియ్యం కానీ ప్రభుత్వ సంక్షేమ పరంగా మనకి ఇచ్చేటువంటి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏ సౌకర్యాలైనా కూడా ప్రభుత్వం కార్డు రూపొందించి ఆ కార్డు కూడా ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సమాచారం ఇచ్చి మనం ఏదైతే ఆధార్ కార్డు తీసుకెళ్తే ఆధార్ కార్డు ద్వారా ఏదైతే మన ప్రభుత్వ పరంగా ఆధార్ కార్డు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు గౌరవ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం 30 జిల్లాలు రేషన్ కార్డు స్మార్ట్ కార్డు ఇష్యూ చేయాలి. ఆ రేషన్ కార్డు ప్రభుత్వ నిబంధనలు పోయిన
ఇందులో ఫస్ట్ ఫేజ్ లో 3,500 ఒక ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున నేరుగా వాళ్ళ అకౌంట్ కమిషన్. దాంట్లో భాగంగా మన గొల్లపల్లి మండలానికి కూడా ఇన్కమ్ ఇవ్వాలి. రెండో కేసు కూడా ఇందులో సంవత్సరాలు 20 గ్రామాల్లో అనాథ ఉన్న పిల్లవాళ్ళు కూడా నేరుగా అకౌంట్ 5 లక్షల రూపాయలు కమిషన్. ఇందులో మా ఇంటి కదా సొంత ఇంటి కదా నేను సొంతగా మహిళా సంఘ సోదరి మండల దగ్గర కొంత లోన్ తీసుకొని కొంత ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయలు ప్రమాణమైన డెవలప్మెంట్ అవకాశం ఇందులో మీరు కట్టుకునే అవకాశం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో 200 యూనిట్లు ఉచితంగా కట్టుకోవడం కానీ మన సోదరి మండలం మీ అందరికీ చీరలు ఇవ్వడం కానీ ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ రాబోయే రోజులు కూడా అనుకోకుండా మన గ్రామాల్లో కూడా కొంతమంది ఉద్యమాల్లో ఆ సోదరి మంది భర్త చనిపోతారు. విడో సోదరి మన విడో సోదరి మంది చాలా మంది దరఖాస్తు ఈ కోరుతున్న ప్రభుత్వంలో కూడా మన దరఖాస్తు పెట్టుకోవడం ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ దరఖాస్తు ఏ గ్రామం లేదు మా విడో సోదరి పడుతున్నారు. అది దాని తర్వాత ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళ 50% ఎక్కువ ఉన్నట్టయితే వారి 50% ఎక్కువ ద్వారా ద్వారా వారికి కూడా కొత్త ఫీజులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా మెడిటేషన్ ఎవరైతే మన ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటాయి తలసీలకు సంబంధించిన ఇబ్బంది పడుతున్న వారు కిడ్నీ పరంగా ఇబ్బంది పడతారు వారు కూడా కొత్తగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధాలు ఈ కార్యక్రమానికి సంబంధించిన మార్పు కోరుకొని మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి మీ ఎమ్మెల్యే ఈ మంచి కార్యక్రమాన్ని ముందు పెట్టిన రాబోయే రోజుల్లో మీకు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు చేసే విధంగా మీ అందరి ఆశీర్వాదం మాట్లాడాలని కోరుకుంటూ మరొకసారి మా కలెక్టర్ గారికి రాబోయే రోజుల్లో కూడా భూమికి సంబంధించిన ఏదైతే భూపాల చట్టంలో కూడా సర్వే నియమించబడుతుంది. మరి మండలంలో కూడా సందర్భాన్ని అనుభవిస్తున్నారు. గతంలో ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు కాదండి. ఈ విధంగా సన్నబియ్యాన్ని అందజేసి ఆ సన్నబియ్య ద్వారా అన్ని విధాలు మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్నారు. మీ అందరికీ సంక్షేమానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇంద్రమైన విషయాన్ని మీ అందరికీ చూస్తాం. మన గ్రామాల్లో కూడా ఇంద్రమైన ఆరోగ్యంలో వాళ్ళు కూడా ప్రతి గ్రామంలో ఇంద్రమైన మన పొలిమేర శివాలయం రెవెన్యూ నిబంధనలకు అనుగుణంగా సిసిఎస్ ఈ మండలంలో 4 గ్రామాలు మొదటి ఫేజ్లో కూడా మన సర్వే చేయడం మొత్తం కూడా సర్వే చేస్తాం. మన సర్వేని ఎక్కడ ఉన్నది మన భూమి ఎక్కడున్నది మన భూమి పక్కన మన చెట్టు ఎక్కడ ఉన్నది మన చెట్టు పక్కన ఎవరెవరు నడుస్తుంది. దాని ద్వారా ఈరోజు ఆధార్ కార్డు ఎట్లయితే ఇచ్చినారో ఎట్లయితే ఇప్పుడు రేషన్ కార్డు సంబంధించి స్మార్ట్ కార్డు ఇస్తున్నారు భూగారు కార్డు ఇస్తారు. ఆ భూగారు కార్డు ఇష్టపోయి మనం ఇక్కడ పెట్టామా దాంట్లో మన పెద్ద భూమి ఉన్నది ఆ భూమిలో ఎవరెవరు యజమానులు ఆ భూమిలో మ్యాప్లో చాలా వచ్చే కదా రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ఆలోచన చేసి మొదటి కేసులో ఫస్ట్ కేసులో 4 గ్రామానికి మండలానికి వస్తున్నారు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మీకు ఏం చేసే విషయంలో కూడా ఈ యొక్క ఇచ్చిన మాట అమలు చేసే విధంగా మా ప్రభుత్వ పరంగా అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా మనం తీసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ సంబంధించి మండలానికి అనేక కార్యక్రమాలు కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చి నిబంధనలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు సంక్షేమాలను అమలు చేయాలని కోరుకుంటూ మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా మనం ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా మిగిలిన కార్యక్రమాలను ప్రజలు మాటలు మహాలక్ష్మి పథకం కానీ ఇంకా 2000 నుంచి 4000 కూడా ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు వెళ్తామన్న విషయాన్ని మనం చేసుకుంటూ మరొకసారి మా సోదరి మనందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.